హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. వంకాయతో మనం చాలా రకాలుగా చాలా వెరైటీస్ అయితే చేసుకుంటాం కదా. వంకాయ అంటేనే ది బెస్ట్గా నిలుస్తుంది కదండి. ప్రతి ఒక్కరికి ఇష్టం కదా. వంకాయ ఫ్రై, గుత్తి వంకాయ, అలాగే వంకాయ టమాటా, వంకాయ 65 ఇలా చాలా రకాలుగా చేసుకుంటాం కదా. ఒక్కసారి నేను చూపించిన విధంగా వంకాయ ముక్కల పచ్చడి అయితే ప్రిపేర్ చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడైతే ఫస్ట్ ఒక 2 టమాటాలని తీసుకొని పెద్దవి శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 4 వంకాయల వరకు తీసుకున్నానండి. లేతగా ఉన్న వంకాయలు తీసుకోండి. పెద్దగా ఉన్నాయి కానీ వంకాయలు చక్కగా లేతగా ఉన్నాయన్నమాట. తర్వాత వంకాయలను ఒక 3 వంకాయలని కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక వంకాయని మటుకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకి వంకాయ ముక్క అనేది కలర్ మారకుండా కండ్రెక్కకుండా ఉంటుంది ముక్క అనేది. ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో 2 ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మీ స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి అనేది వేసుకోండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, కొద్దిగా చింతపండు వేసుకొని చక్కగా వంకాయ ముక్కలు అలాగే మనం వేసుకున్న పచ్చిమిర్చి బాగా మగ్గిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇక్కడ వంకాయ ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి మట్టుకు. అన్నంలోకే కాకుండా మనకి చక్కగా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ వేసుకుంటాం కదా, టిఫిన్స్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. టమాటా ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని కొంచెం చల్లారబెట్టేసుకుందాము. అన్నీ చల్లారిపోయాక టమాటా ముక్కలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. దీంట్లోనే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాక చక్కగా మగ్గించుకొని టమాటాలని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇంక ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో తాలింపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్నగా వంకాయ ముక్కల్ని, ఆ వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని వంకాయ ముక్కల్ని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇదే ఆయిల్లో. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోండి. మనం వంకాయ ముక్కలు వేసుకున్నాం కదా, వంకాయ ముక్కలకి ఉప్పు అనేది పట్టి తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని పచ్చడిలో వేసుకోవడం వల్ల మనకి అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ వంకాయ ముక్కలు తగులుతూ పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని వంకాయ ముక్కలు వేగిపోయాక దీంట్లో కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న శనగపప్పు, మినపప్పు బాగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఈ తాలింపు అంతా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కానీ, లేదంటే నూనె వేసుకొని తినేవాళ్ళు నూనె కానీ వేసుకొని తింటే ఉంటుందండి. నిజంగా మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. మనకి టిఫిన్స్లో కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశలకు కూడా. మరి మీకు నచ్చిందా వంకాయ ముక్కల పచ్చడి? నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.